మేడం అయితే ఇప్పుడు మనకి 4 సిటీ అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. సో అసలు తెలంగాణలో ఈ ముచ్చెర్ల అనేది ఎక్కడ ఉంది అండ్ ఎన్ని వేల ఎకరాల్లో ఈ 4 సిటీ అనేది నిర్మాణం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముచ్చెర్ల తీసుకుంటే ఇది మనకు సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ శ్రీశైలం హైవేలో లొకేట్ అయి ఉంది ఈ ఏరియా బేసికల్గా. ఇది ఈరోజు ముచ్చెర్ల అనేది ఈరోజు మనకు వినిపిస్తున్న పేరేం కాదండి. శ్రీశైలం హైవే యొక్క మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కడతాల్, కందుకూరు, మహేశ్వరం, తుక్కుగూడ అలా టిల్ యాచారం ఈ హైవే ఇట్ కనెక్ట్స్ టు సాగర్ హైవే వరకు. కాబట్టి మనకు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ బ్యాంక్ అనేది ఆల్రెడీ కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి అలొకేట్ అవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ హెచ్ఎండిఏ లేఅవుట్ స్టార్టింగ్ ఫ్రమ్ తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి అవైలబిలిటీలోకి ఉన్నాయన్నమాట. సో ప్రతి గవర్నమెంటు వాళ్ళ యొక్క మార్కు చూపించాలి అని అనుకుంటారు ఒక్కొక్క డైరెక్షన్లో అనమాట. సో అంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని మేము సిటీకి చేసాము అంటే మనకు హైటెక్ సిటీ అలాగా, ఔటర్ రింగ్ రోడ్ ఎలాగా, మెట్రో రైల్ ఎలాగా, అలాగే ఆ ఆస్పెక్ట్తోనే మనకి ఇప్పుడున్న కరెంటు ప్రభుత్వము హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు లైక్ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అండ్ ముచ్చెర్ల నేను ఒక 4th సిటీని నిర్మించబోతున్నాను అని చెప్పారు. సో ఈ 4th సిటీ అనేది మనకు సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ శ్రీశైలం హైవేలో లొకేట్ అయి ఉండబోతోంది. అండ్ ఇది ఈ 4th సిటీ ఎలా తయారవబోతుంది ఏంటి అనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఖచ్చితంగా రావాల్సి ఉంది. మేడం అయితే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం ఈ 4 సిటీ అనేది ఎంత కాలంలో పూర్తవ్వచ్చు అండ్ ఇది హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా కనిపించే అవకాశం ఉందంటారా? సైబరాబాద్ తీసుకుంటే 1993 ఆ పీరియడ్ నుంచి స్టార్ట్ చేసుకొని కంటిన్యూషన్ అయ్యి 23 years పట్టింది అదొక కంప్లీట్ ఎవాల్వ్డ్ స్ట్రక్చర్గా మారడానికి. బట్ అప్పుడున్న ఫెసిలిటీస్ వేరు, ఇప్పుడున్న ఫెసిలిటీస్ వేరు. ఇప్పుడు మోర్ టెక్నాలజీ ఎవాల్వ్ అయింది, మోర్ మ్యాన్ పవర్ ఎవాల్వ్ అయింది. సో మనం ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే అట్లీస్ట్ 15 సంవత్సరాలైనా పడుతుంది ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిటీగా డెవలప్ అవ్వాలి అంటే. బట్ ప్రతి గవర్నమెంట్ టర్మ్ 5 ఏళ్ళే ఉంటుంది కాబట్టి ఈ 5 yearsలో వాళ్ళు ఎంత అంటే జస్ట్ ఫౌండేషన్ స్టోన్సే వేస్తారా లేకపోతే వర్క్ ప్రోగ్రెస్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. బట్ ఒక యావరేజ్ టైం పీరియడ్ తీసుకుంటే 10 ఏళ్ల పై మాటే.